గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ ఎటువంటి వ్యక్తులకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంది? గ్రూప్ 1 కాకుండా సివిల్స్ రాసి డైరెక్ట్గా వెళ్ళిన ఐపీఎస్ అధికారులకి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. అంత కఠినమైన శిక్ష తీసుకున్న తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ యాటిట్యూడ్ ఎందుకు మారిపోతుంటుంది? మీరు ఏకం అకాడమీ విడిచిపెట్టి ఓబ్రాయ్ అకాడమీ పెట్టడం కారణం? సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఇక ఎవరితో కాకుండా సొంతంగా చేయాలి అని, అందుకే నేను బయటకు వచ్చాను. మేజర్ ఓబ్రాయ్ అకాడమీలో మాత్రము జిఎస్ అండ్ ఆప్షనల్ రెండూ కలిపి కేవలం 95,000 మాత్రం. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఫీజు మాత్రం చాలా తక్కువ. గ్రూప్ 1 8,449, గ్రూప్ 2 6,440. రెండు స్టేట్లో కాదు, మిగతా స్టేట్లో చాలా అకాడమీలు ఉన్నాయి. అవును సార్, రకరకాల ప్రకటనలు ఇస్తుంటారు. కానీ ఓబ్రాయ్ అకాడమీ ఎందుకు జాయిన్ అవ్వాలి? సార్ సింపుల్ సార్, అంటే నేను నేషనల్ పోలీస్ అకాడమీలో 9 నెలలు వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. మిమ్మల్ని నేను అనాలిసిస్ చేస్తున్నాను అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ ఎటువంటి వ్యక్తులకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటుంది? గ్రూప్ 1 కాకుండా సివిల్స్ రాసి డైరెక్ట్గా వెళ్ళిన ఐపీఎస్ అధికారులకి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. అంత కఠినమైన శిక్ష తీసుకున్న తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ యాటిట్యూడ్ ఎందుకు మారిపోతుంటుంది? అంటే అక్కడ ఎథిక్స్ నేర్పట్లేదా, లేదు అక్కడికి వచ్చేవాళ్ళు రకరకాల వ్యక్తులు వస్తున్నారా అనే విషయం మనతో మాట్లాడడానికి ఓబ్రాయ్ గారు ట్రైన్లో ఉన్నారు. ఓబ్రాయ్ గారు చాలామంది ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్పిఏలో ట్రైనింగ్ ఇప్పుడున్న జనరేషన్కి సరిపోతుందా, లేదా ఇంకా మార్పులు రావాలా? అంటే అవుట్డోర్ ట్రైనింగ్తో పాటు ఇండోర్ ట్రైనింగ్ ఎలాగుంటుంది, అసలు ఎథిక్స్ ఉంటాయి ఉండవనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇటీవల 2-3 సంఘటనలు మనం చూస్తున్నాం. నేషనల్ పోలీస్ అకాడమీ అంటే దేశవ్యాప్తం కాదు, ఇండియా వరల్డ్ వైడ్గా మనకు మంచి గుడ్ విల్ ఉంది. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారంటే ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు పర్ఫెక్ట్గా కనిపిస్తుంటారు. వాళ్ళకి ఎథిక్స్ అన్ని రకాలు కనిపిస్తుంటాయి. అసలు వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి ప్రౌడ్గా కనిపిస్తుంది. వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ట్రైనింగ్ అయింది, ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత. అవును. కానీ క్రమేపీ ఇటీవల 2-3 సంఘటనలు కలపడం, రాగానే కరప్షన్ చేయడం ఫస్ట్ పోస్టింగ్లోనే, లేదా ఇంకోటి ఇన్సిడెంట్ జరగడం, ఇటీవల ఎన్పిఏలో కూడా ఒక ఇష్యూ జరగడం, ఇవన్నీ మీరు చూస్తుంటారు. ట్రైనింగ్లోనే వీళ్ళు ఈ విధంగా ఉంటే బయటకు వచ్చాక వీళ్ళ యాటిట్యూడ్ ఎలాగుంటుంది, వీళ్ళు సమాజానికి ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళని చూసిన తర్వాత ప్రజలు ఏమైనా గౌరవిస్తారా ఇవ్వరా, అసలు ఎలాంటి ట్రైనింగ్ కావాలి ఎన్పిఏలో చెప్పే ముందు మీరు ఏకం అకాడమీ విడిచిపెట్టి ఓబ్రాయ్ అకాడమీ పెట్టడం కారణం ఏంటి? ఓబ్రాయ్ అకాడమీలో ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అందులో కన్నా ఎక్కువ ఇస్తారా, లేదో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అంటారు? ఏకం నుంచి రావడము మై ప్రొఫెషనల్ అంబిషన్ ఒక నిర్ణయంతోనే నేను బయటకు వచ్చాను సార్. ఓకే. సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఇక ఎవరితో కాకుండా సొంతంగా చేయాలి అని, అందుకే నేను బయటకు వచ్చాను సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేజర్ ఓబ్రాయ్ అకాడమీలో ఏంటంటే సార్, మీరు చూసుంటారు, నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను సార్. మన తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ట్రైనింగ్ పొందాలి అనుకుంటే ఫీజు ఏదైతే ఉందో అది 1,50,000, 1,90,000 నుంచి 2,50,000 దాకా ఉంది సార్. అంటే జిఎస్ ప్లస్ ఆప్షనల్ రెండు ఇవ్వడానికి. కానీ మేజర్ ఓబ్రాయ్ అకాడమీలో మాత్రము జిఎస్ అండ్ ఆప్షనల్ రెండూ కలిపి కేవలం 95,000 మాత్రమే సార్. ఏదైతే 2 లక్షలకి 2.5 లక్షలకి వేరే అకాడమీస్లో ఇస్తున్నారో నేను కేవలం 95,000 మాత్రమే ఇస్తాను సార్. దీని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఫీజులు తగ్గించారంటే క్వాలిటీ పడిపోతుంది, సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ తీసుకొచ్చి, అంటే మీది కాదు, సబ్జెక్ట్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పిస్తారు, వాళ్ళ ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళు ప్లస్ వాళ్ళకి మెటీరియల్ ఇవ్వరు కాబట్టి ఫీజులు తగ్గిస్తారనేది కొంతమంది విమర్శిస్తుంటారు. ఈ విమర్శనలో తప్పు లేదు సార్. కానీ నా ఇన్స్టిట్యూట్లో సార్, అంటే నన్ను గత 14 ఇయర్స్గా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గువాహటి ఈ ప్లేసెస్లో నేను క్లాసెస్ తీసుకున్నాను సార్. ఓబ్రాయ్ సార్ అంటేనే క్వాలిటీ అన్న విషయం అందరికీ తెలుసు సార్. నా ఉద్దేశం ఈ ఫీజు తగ్గించడంలో ఉద్దేశం ఏంటంటే, నేను నా ప్రాఫిట్ మార్జిన్ని ఎందుకు తగ్గించుకున్నానంటే, ఈ అకాడమీ పెట్టింది కమర్షియల్ ఉద్దేశంతో కాదు సార్. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి పిల్లలు కూడా
సివిల్ సర్వీసెస్ చెయ్యాలి అనే ధైర్యం తెచ్చుకోవాలి సార్. 2 లక్షలు 3 లక్షలు అనగానే వాళ్ళకి ఆశ పుట్టే ముందు ధైర్యం చనిపోతుంది సార్. సో అలా జరగకూడదు. ప్రతి మిడిల్ క్లాస్ పిల్లలు కూడా, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలు కూడా దీన్ని అఫోర్డ్ చేయగలగాలి అన్న ఉద్దేశంతోనే నేను తగ్గించాను. నా ఫ్యాకల్టీ లిస్ట్ ఇస్తాను సార్. నా ఫ్యాకల్టీ లిస్ట్ ఏ ఇన్స్టిట్యూట్లో చెప్తున్న ఫ్యాకల్టీ లిస్ట్ కన్నా మీకు బెస్టే దొరుకుతుంది సార్. స్టడీ మెటీరియల్ విషయానికి వస్తారా, నేను గతంలో వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు కూడా స్టడీ మెటీరియల్ అవన్నీ తయారు చేయించే బాధ్యత నాదే ఉండేది సార్. అది ప్రిలిమ్స్ అవ్వనివ్వండి, మెయిన్స్ అవ్వనివ్వండి, ఏ ప్రశ్న స్టడీ మెటీరియల్ నుంచి బయట నుంచి రాదు సార్. అంటే స్టడీ మెటీరియల్ విషయంలో, మెంటార్షిప్ విషయంలో, క్లాసెస్ విషయంలో, క్లాసెస్ క్వాలిటీ విషయంలో జీరో కాంప్రమైజ్ ఓబ్రైజర్ అవుతారు అన్న క్లారిటీ స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, అందరికీ ఉంది సార్. రెండవది, సివిల్ సర్వీసెస్లో ఇలా 95,000 ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచ్ అనౌన్స్ చేశాను సార్ నిన్నగాక మొన్న. అండ్ సాధారణంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు 60, 70, 80,000 దాకా ఛార్జ్ చేస్తారు సార్. గ్రూప్ 1 కేవలం 8,449కి, గ్రూప్ 2 కేవలం 6,449 రూపాయలకి మాత్రమే పిల్లలందరికీ అందిస్తాను సార్. అండ్ కాకపోతే ఏంటంటే ఇది నేను ఆన్లైన్ మాధ్యమంలో ఇస్తాను సార్. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన గ్రూప్స్ ఎగ్జామ్ అది తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, 1, 2, 3 సార్లు క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక కారణం వల్ల క్యాన్సిల్ అవుతుంది సార్. సో పిల్లలు ఆల్రెడీ లక్షలు పెట్టి ఖర్చు చేశారు కాబట్టి మన పిల్లలకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో అతి తక్కువ ధరలో 0 ప్రాఫిట్తో నేను ప్లాన్ చేసిన ఈ ప్రోగ్రామ్ సార్. మళ్ళీ నంబర్ 1 బెస్ట్ ఫ్యాకల్టీ వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తుంది. అండ్ అదే విధంగా మీకు స్టడీ మెటీరియల్ కూడా పీడిఎఫ్ విధంగా అన్ని స్టడీ మెటీరియల్ ఇస్తాను. ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాను. సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఫీజు మాత్రం చాలా తక్కువ. గ్రూప్ 1 8,449, గ్రూప్ 2 6,440. సో ఆ ఉద్దేశంతో నేను చేశాను సార్. ఓకే, కానీ మీరు మంచి ఉద్దేశం తీసుకున్నారు. కానీ కొంతమంది ఏ విధంగా విమర్శింటున్నారంటే, డబ్బులు తక్కువ ఉన్నాయి కదా అని ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారు, దానికి ఒక పారామీటర్ లేకుండా అయిపోయింది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఎథిక్స్ లేవట్లేదు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి. చెప్తాను సార్. మీరు స్టార్టింగ్లో అన్నది కూడాను, మీరు ఎథిక్స్ గురించి మాట్లాడారు సార్. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్స్లో 250 మార్కులకి ఎథిక్స్ పేపరే ఉంది సార్. ఇప్పుడు అంటే పేపర్ మీద చూపిస్తారు, అదే వస్తున్నాను, అక్కడే వస్తున్నాను సార్. ఎథిక్స్ నాలెడ్జ్ ఉండడం వేరు, పర్సనాలిటీలో ఎథిక్స్ ఉండడం వేరు సార్. సెకండ్ ఇంపార్టెంట్. రెండు డిఫరెంట్ డైమెన్షన్స్. ఇంటర్వ్యూలో కూడా కొన్ని ఎథికల్ డైమెన్షన్స్ టెస్ట్ చేస్తారు సార్. మనం ఆర్మీ ఇంటర్వ్యూ తీసుకుంటే అది 5 రోజులు నడుస్తుంది సార్. ఈ ఇంటర్వ్యూ 20 నిమిషాలు నడుస్తుంది సార్. 23 నిమిషాలు, 23 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోతుంది సార్. ఆర్మీ ఇంటర్వ్యూ 5 రోజులు సార్. సైకలాజికల్ టెస్టులు ఎన్నో ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత సూక్ష్మంగా అన్నీ పరిశీలించిన తర్వాత రిజెక్టెడ్, సెలెక్టెడ్ అని చెప్తారు. ఇక్కడ అది లేదు సార్. సో చాలా మంది ఆర్మీలో ఫెయిల్ అవుతారు, సివిల్స్లో సక్సెస్ అవుతుంటారు. మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే పెద్ద చాలా పేరు కలిగిన ప్రఖ్యాతులు అమితాబ్ బచ్చన్ గారు, షారుఖ్ ఖాన్ గారు, రాహుల్ ద్రావిడ్ గారు, వీళ్ళందరూ ఎస్ఎస్బి ఫెయిల్ సార్. వీళ్ళు ఎస్ఎస్బి రిజెక్టెడ్ లాట్స్. అంటే ఎస్ఎస్బి ఏంటంటే సార్ 100%గా నువ్వు పర్ఫెక్ట్ ఉంటేనే సెలెక్ట్ చేస్తుంది. అంటే మనం సాధారణంగా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అంటే 1000 పోస్టులు అంటే 1000 భర్తీలు చేయాలి కదా. ఆర్మీకి 1000 పోస్టులు వచ్చినా కేవలం 600 మందే అర్హులు అని అనిపిస్తే ఓన్లీ 600 సెలెక్ట్ అవుతారు. 1000 పూర్తి చేయాలి కాబట్టి ఆ అర్హులు లేని 400ని ముందు పుష్ చేయడం అది ఆర్మీ చేయదు సార్. అండ్ అతిపెద్ద మాట అంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్, ఆర్మీలో రిజర్వేషన్ లేదు సార్. నువ్వు బెస్ట్ అయితేనే లోపలికి వస్తావు. సో ఆ డైమెన్షన్లో ఖచ్చితంగా ఎథికల్ డైమెన్షన్లో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో మాత్రము కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. ఏ విధంగానైతే ఆర్మీలో సైకలాజికల్ టెస్టులు జరుగుతాయో సమ్ ఎలిమెంట్ ఆ సైకలాజికల్ టెస్ట్కి వీళ్ళకు కూడా మనము సబ్జెక్ట్ చేయాలి. అది ఐబీలో జరుగుతుంది సార్. దాన్ని సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ అంటారు సార్. అది సివిల్ సర్వీసెస్లో కూడా రావాలి సార్. అప్పుడు నీ మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి నువ్వు అంత పెద్ద పొజిషన్కి అర్హుడువా కాదా అని మీకు తెలిసిపోతుంది.
ఇప్పుడు ఏదైతే ఎన్పిఏలో జరిగిందో నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి లబాస్నాలో కూడా దీని గురించి ఇలాంటివి వింటాం సార్. అసలు ఏం జరుగుతుందంటే సార్, అక్కడికి వెళ్ళాక ట్రైనింగ్ వెళ్ళాక సార్, ఇప్పుడు ఎలా అంటే వాళ్ళందరూ ఒక యంగ్ వయసులో ఉన్నారు సార్. ఆపోజిట్ జెండర్కి అట్రాక్షన్ ఇస్ న్యాచురల్ అండ్ ప్రాస్పెక్టివ్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, చలో మనం ఇద్దరం కలిసి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ క్రమంలో ఆ గీత దాటడం అన్నది ఇంపార్టెంట్. కానీ లబసానా అన్నది ఒక మ్యారేజ్ బ్యూరో అంటుంటారు కొంతమంది. అంటే అంటే మనం ఫ్యాక్చువల్గా చూసుకుంటే అది కరెక్టే సార్, ఆ స్టేట్మెంట్ ఎన్పిఏలో కూడా జరుగుతుంది సార్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎన్పిఏలో ఎందుకు తక్కువ జరుగుతుందంటే ఆల్రెడీ వీళ్ళు లబాస్నాలో టైం స్పెండ్ చేసి వస్తారు కాబట్టి. లబాస్నాలో ఉన్నప్పుడే అది ఇంకా మీరు అన్నట్టుగా మ్యారేజ్ బ్యూరో అయిపోతుంది. ఓకే, నేను తమిళనాడు కాడరు, నువ్వు తమిళనాడు కాడరు, లేదా నువ్వు తమిళనాడు కాడరు, నేను కర్ణాటక కాడరు, ఇద్దరం పక్కపక్కనే ఉండొచ్చు సార్. ఆబ్వియస్ అంటే సార్ ఒక మంచి ప్రాస్పెక్టివ్ బ్రైడ్నో గ్రూమ్నో ఎన్నుకొనడంలో తప్పేం లేదు సార్. అంటే అది తప్ప కాకపోతే ఏంటంటే అది అలా మారిపోయింది సార్. ఇంక దాన్ని మనము ఎన్నోసార్లు మనం విన్నాము, ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఆల్ ఇండియా ర్యాంక్ 2ని పెళ్లి చేసుకోవడము, మళ్ళీ వాళ్ళు విడిపోవడము, ఇవన్నీ మనం విన్నవే సార్. కాదండి, నా స్టేట్ కోసం ఎవరో అమ్మాయిని చేసుకుని వస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైవర్స్ కూడా చేస్తున్నా. ఇవన్నీ రాంగ్ ఎగ్జాంపుల్స్ సార్. అంటే వీటిని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోకపోయినా నా ఉద్దేశం ఏంటంటే సార్, ఎథిక్స్ ఇంకా దాన్ని డీప్ రూట్ చేయాలి టెస్టింగ్ ప్రాసెస్లో. రెండోది సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్కి కూడా సబ్జెక్ట్ చేయాలి. అప్పుడు కొంచెం ఫిల్టర్ అవుట్ అయిపోయి అకాడమీలో మొన్న జరిగిన సంఘటన కాకుండా ట్రైనింగ్ బయటకు వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ నుంచే కరప్షన్ మీద పెడుతున్నారు. అంటే సార్ అసలు ఆ ఎన్పిఏలో మాట్లాడుతున్నప్పుడే నేను వచ్చిందే డబ్బుల కోసం అనే వ్యక్తులు కూడా ఉన్నారు సార్. అంటే మీరు అన్న దాంట్లో తప్పేం లేదు, కానీ అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కరప్ట్ అని చెప్పడం కూడా తప్పే సార్. అకాడమీని అసలు ఎవరు దూషించట్లేదు. కానీ ఇటువంటి వ్యక్తులను కూడా మనం బయటికి తీయకపోతే ఆ వ్యక్తుల మీద, ఆ సంస్థ మీద ఉన్న రెప్యుటేషన్ అవును ఖచ్చితంగా దెబ్బతింటుంది సార్. అందుకే ఏమవుతుందంటే వీళ్ళు ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు సార్. వాళ్ళని ప్రొబేషనర్స్ అంటారు సార్. ఆ ప్రొబేషనరీ పీరియడ్లోనే వీళ్ళకి ఇంటిగ్రిటీ ఎంత బాగుందా అన్నది టెస్ట్ చేస్తారు. ఆ ప్రొబేషన్ అనే వర్డ్ ఉంది కదా సార్, దాని రూట్ వర్డ్ ప్రొబిటీ సార్. ప్రొబిటీ అంటే ఏంటి? ప్రూవ్డ్ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ. అంటే నేను నీ మీద 1-2 సంవత్సరాలు కన్నేసి నిన్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, నువ్వు ప్రొఫెషనల్గా నీకు ఆనెస్టీ ఇంటెగ్రిటీ ఉందని ప్రూవ్ చేసావు, అప్పుడు నీ ఉద్యోగాన్ని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. కానీ ఆ టైంలో కూడా దారి తప్పిన వాళ్ళని ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు సార్. ప్రొఫెషనల్ టైంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఉండొచ్చు సార్, బాగానే తక్కువ మంది ఉంటారు, సంఖ్య తక్కువ ఉంటుంది. కానీ బయటికి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అవుతుంది. అంటే సార్ కరప్షన్ చెయ్యాలి చెయ్యకూడదు అన్నది వ్యక్తిగత చాయిస్ సార్, అది ఇన్స్టిట్యూషనల్ చాయిస్ కాదు సార్. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీరు కరప్షన్ చెయ్యొద్దు అని ఫిక్స్ అయ్యారు, నేను చేసి తీరుతాను అని నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఒక మంచి పదవిలో మీరు ఉన్నారు కాబట్టి. కాకపోతే సార్ ఇప్పుడు మన ఏమంటారు యాంటీ కరప్షన్ బ్యూరో కానివ్వండి, మీరు ఎన్నో కేసెస్ వింటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ ఏమంటారు వీళ్ళ మీద కేసులు నమోదవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. సో ఇప్పుడు వాళ్ళకి 360 degrees వాళ్ళ మీద కన్ను ఉంది సార్. ఆ విషయం వీళ్ళకి తెలుసు, 360 degrees కన్ను ఉందని చెప్పేసి. అయినా సరే ఒక్కొక్కసారి డబ్బుకి లేదా ఇంకేమన్నా కంఫర్ట్స్కి లొంగిపోయి ఇలాంటి పనులు జరుగుతాయి. కరప్షన్ చాణక్య గారు అన్నారు సార్, ఎలాగైతే నీళ్ళలో చేప నీళ్లు తాగదు అని మనం పట్టుకోలేమో, తాగుతున్నప్పుడు పట్టుకోలేమో, అదే విధంగా గవర్నమెంట్ ఆఫీసర్ని కరప్షన్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం అసాధ్యం అంటారు. అంటే ఆ కరప్షన్లో కూడా 3 రకాలు డివైడ్ చేస్తారండి. మీరు చెప్తున్న చేప చెరువు అన్నారు కాబట్టి, ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్ అంటారు. ఓకే, ఫిష్ కరప్షన్ ఇది యాక్సెప్టబుల్ అంటారు. అంటే మనుషుల్లో ఇన్బిల్ట్ అయిపోయి ఉంది ఫిష్ కరప్షన్ అంది. చేపలో మీరు అన్నట్లుగా ఒక ఊర్లో చెరువు ఉంది, అవును, చెరువు ఆ నీళ్ళని గ్రామస్తులు తాగుతారు, అవును, కానీ ఆ చెరువులో చేపలు కూడా ఉంటాయి. మరి చేప నీళ్ళు తాగుతుంది కదా అని మీరు ఇందాక అన్నారు కదా, చేప నీళ్ళు తాగితే కొంచెం తాగుతుంది, కానీ దాన్ని ఎగ్జంప్షన్ ఇవ్వని చెప్తారు ఆ కాపలాకారి. ఆ కాపలాకారే ఏసీబీ. ఓకే, అంటే ఫిష్ కరప్షన్ వచ్చింది అంటే దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయరు. నెక్స్ట్ బఫెలో గోట్ కరప్షన్. గోటుకి 4 కాళ్ళు ఉంటాయి, ఆ 4 కాళ్ళు 2 కాళ్ళు లోన్ పెట్టి 2 కాళ్ళు ఒడ్డున పెట్టి నీళ్ళు తాగుతుంది. అవును,
అది ఎంత అయినా ఇంత తాగుతుంది, కానీ ఆ 2 కాలు పెట్టడం వల్ల ఆ నీరంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాలంటారు. అవును, ఇది గోట్ కరప్షన్. నెక్స్ట్ బఫెలో కరప్షన్. లోపల మొత్తం 4 కాలు పెడుతుంది, తాగుతుంది, మొత్తం కింద పొర్లుతుంది కాబట్టి మొత్తం చెరువంత నీరంతా పాడవుతుంది కాబట్టి దీని మీద ఎక్కువగా తీయాలి, దెబ్బ కొట్టాలి అనేది ఏసీబీలోనే ఒక స్టోరీ ఉంటుంది. అవును, ఫస్ట్ జాయిన్ అవ్వగానే చెప్తారు, ట్రైనింగ్ లో చెప్తారు సార్. కానీ మనం ఫిష్ కరప్షన్ ఎగ్జామ్షన్ ఇచ్చామని గోట్ కరప్షన్కి ఇస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును, ఈ స్టోరీ Exemption లేదు సార్. కానీ ఇన్బిల్ట్ అయిపోయిన కరప్షన్ మనం తీయడం అనేది మనతో కావట్లేదు. జనం కూడా కావాలని ప్రోత్సహిస్తుంటారు, వద్దు అన్నా ఇస్తుంటారు. ఇక్కడ వచ్చేసరికి నేషనల్ పోలీస్ అకాడమీలో 9 నెలలు వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. దాదాపు 9 నెలలు ఉంటారు. వాళ్ళ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని వాళ్ళ యాటిట్యూడ్ని ఎనాలిసిస్ చేయడం, వీళ్ళు కరప్షన్ గురించి ఉంటారా లేదా సెక్సువల్గా ఉంటారా అన్నది ఎనాలిసిస్ చేయడం అనేది వాళ్ళతో కాదంటారా? అంటే సార్ అదే నేను చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు మీరు స్టూడెంట్, నేను అనాలిసిస్ చేసే పర్సన్. మిమ్మల్ని నేను అనాలిసిస్ చేస్తున్నాను అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత సో ఒకరు మనల్ని పరిశీలిస్తున్నారు, మన మీద కన్నేసి ఉంచుతున్నారు అంటే అప్పుడు జాగ్రత్తగా ఉంటారు. కన్నేసి లేరు అన్నప్పుడు లూజ్ అయిపోతారు. సో అక్కడ కూడా ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి సార్. అంటే అది మోర్ వ్యక్తిగతం సార్. అదే నేను చెప్పాను స్టార్టింగ్లో కూడా, కరప్షన్ చెయ్యాలి చెయ్యొద్దు అన్నది వ్యక్తిగత నిర్ణయం సార్. అందుకే మేము కూడా ఏం చేస్తామంటే అకాడమీస్లో అతి ముఖ్యంగా నేనేం చేస్తానంటే ఈ ఎథిక్స్, ఫిలసాఫికల్ ఎస్సేస్ ఏవైతే ఉంటాయో ఈ పాఠాలు స్వయంగా నేనే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పాఠాలు చెప్తున్నప్పుడే ఎథికల్ నాలెడ్జ్ కన్నా ఎథికల్ కోషెంట్ని పెంచడానికి ప్రయత్నిస్తాను. నాలెడ్జ్ ఇవ్వడం వేరు, కోషెంట్ పెంచడం వేరు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర పాఠాలు చెప్తున్నప్పుడు కొన్ని కేస్ స్టడీస్ చెప్తుంటారా? అంటే ఆహా. ప్లస్ అయితే ఎలా ఉంటుంది, మైనస్ అయితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సార్. అంటే దీనివల్ల ఆ వ్యక్తికే కాదు, ఆ వ్యక్తి ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీకి తన మొత్తం ఫ్యామిలీ ట్రీ రెప్యుటేషన్ పోతుంది. వచ్చే తరాలు కూడా దీని గురించే మాట్లాడుకుంటే నువ్వు తర్వాత ఎంత అచీవ్ చేసినా సరే నువ్వు ఇది చేసేవు అని చెప్పే మాట వస్తుంది. అవన్నీ కాదు సార్, దాంతోపాటు నేను సైకలాజికల్ టెస్ట్లు కూడా పెడతా ఓకే పిల్లలకి. అంటే ఆ డైమెన్షన్లో నువ్వు ఉంటే నీకు ఎలా ఫీల్ అవుతుందో ఆ ఫీల్ కూడా చేయిస్తా. సో అప్పుడు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేర్పించే బాధ్యత మాది. సెకండ్ లెవెల్ లబాస్నా, థర్డ్ లెవెల్ ఎన్పిఏ, ఫోర్త్ లెవెల్ సర్వీస్లో రిపీటెడ్గా వాళ్ళకి రీఫ్రెషర్ కోర్సెస్ ఇవన్నీ జరగడం. ఇలా చేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు 2 స్టేట్లో కాదు, మిగతా అన్ని స్టేట్లో చాలా అకాడమీలు ఉన్నాయి. అవును సార్, రకరకాల ప్రకటనలు ఇస్తుంటారు. కానీ ఓబరాయ్ అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? సింపుల్ సార్. అంటే నేను మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి కావాల్సినవన్నీ నేను దగ్గరుండి అందిస్తాను. అది చదువు అవ్వచ్చు, అది ప్రవర్తన తీరవచ్చు, అది ఆలోచన తీరవచ్చు, అది నువ్వు రాసే విధానం అవ్వచ్చు, నువ్వు వేసుకున్న బట్టలు అవ్వచ్చు, నువ్వు ఒకరితో మాట్లాడుతున్న విధానం అవ్వచ్చు, అవన్నీ దగ్గరుండి నేను నేర్పిస్తాను. ఆర్మీలో 11 సంవత్సరాలు పనిచేశాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ, అందులో 10 సంవత్సరాలు పనిచేశాను. టోటల్ 21 years ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పోజర్ నాకుంది సార్. గవర్నాన్స్ ఇన్ ఎథిక్స్, ఎథిక్స్ ఇన్ గవర్నాన్స్ అంటే మనము ప్రజాసేవ చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాల్ని మనం మైండ్లో పెట్టుకోవాలి, మన హార్ట్లో పెట్టుకోవాలి, అవన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తాను సార్. అందుకే చదువుతో పాటు క్రమశిక్షణతో పాటు దేశం మీద గౌరవము, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా నేర్పిస్తాను సార్. సో అందుకే పిల్లలు ఓబరాయ్ సార్ అంటే అంత ఇష్టపడతారు. ఓబరాయ్ అకాడమీకి వెళ్ళిన తర్వాత మనం ర్యాంక్ సాధించామా, సీట్ సంపాదించామా కాకుండా డిసిప్లైన్ అనేది ఫస్ట్ వస్తుంది. ఒక వ్యక్తికి ఎలా మాట్లాడాలి, ఆ వ్యక్తికి దేశం పట్ల గౌరవం ఎలాగ ఉండాలి, వీటితో పాటు ర్యాంక్ ఎలాగ సాధించుకోవాలి అనేది సెకండరీ ప్రయారిటీ ఇస్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే ది బెస్ట్ సిటిజన్ అవ్వాలంటే ఓబరాయ్ అకాడమీకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ సాధిస్తారు. మీరు గోల్ సాధించడం కాదు, టోటల్గా మీ ఫ్యామిలీకే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటారు అనేది తెలుస్తుంది. ఇది ఈ వారం ఓబరాయ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జై హింద్.